అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. దసరా అంటే గూడూరుకు ఒక ప్రత్యేకత. భారతదేశంలో మైసూరులో దసరా అంటే చాలా ఘనంగా నిర్వహిస్తారు. మైసూరు తర్వాత మన దేశంలో దసరాని అద్భుతంగా నిర్వహించేటువంటి ప్రాంతం గూడూరు ప్రాంతం. అందులో ప్రత్యేకంగా ఏమిటంటే విజయదశమికి ముందు వచ్చేటువంటి అమావాస్య రోజున గూడూరులో ప్రతి ప్రాంతంలో ప్రతి వీధిలో శ్రీ ఆంజనేయ స్వామి జెండా ఉత్సవాన్ని ఊరేగించి మరి అక్కడ ప్రతిష్ఠిస్తారు. అది ఎందుకు అట్లా ప్రారంభమైందంటే సుమారు 77 సంవత్సరాల క్రితం ఈ గూడూరులో అనేక మంది వివిధ వ్యాధుల బారిన పడి చనిపోయేవారని, అందువల్ల ఒక ప్రాంతంలో శక్తివంతుడైనటువంటి ఆంజనేయ స్వామిని కొలిస్తే ఇవన్నీ కూడా తగ్గుతాయని చెప్పిన భావించి ఒక ప్రాంతంలో వెలిసినటువంటి జెండా ఉత్సవం క్రమక్రమేణా ఈ 77 సంవత్సరాల్లో అన్ని ప్రాంతాల్లో అన్ని వీధుల్లో ఉన్నటువంటి యువకులు ఈ విజయదశమికి ముందు వచ్చే అమావాస్య రోజున ప్రతి ప్రాంతంలో కూడా ఈ జెండా ఉత్సవాన్ని ఊరేగిస్తారు. ఒక కర్రకి జెండా గుడ్డ మీద ప్రతిష్ఠించి ఊరేగించినటువంటి జెండా ఈరోజు గూడూరులో లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయలు, సుమారు 100 ప్రాంతాల్లో కోట్లాది రూపాయలు వెచ్చించి అందరూ కూడా ఈ జెండా ఉత్సవాన్ని జరుపుకుంటారు. దీంట్లో ప్రత్యేకత ఏమిటంటే ఈ గూడూరులో పుట్టి పెరిగి ఉన్నవాళ్ళు, ఎక్కడో ఉన్నవాళ్ళు, వివిధ రాష్ట్రాల్లో వేరే దేశాల్లో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఈ జెండా ఉత్సవాల్లో పాల్గొనడం అనేది వాళ్ళకి చాలా సంతోషాన్ని ఇచ్చేటువంటి విషయం. ముఖ్యంగా ఇక్కడ ఈ 100 ప్రాంతాల్లో జరిగేటువంటి వివిధ రకాల జెండా ఉత్సవాల్లో అనేక రకాలైన బ్యాండ్లు, మన డ్యాన్సులు, రకరకాలు కేరళ నుంచి, మధ్యప్రదేశ్ నుంచి, హైదరాబాద్ నుంచి, కర్ణాటక నుంచి డ్రమ్స్ అన్నీ కోలాహలంగా ఉంటుంది. అది చూస్తే కానీ చెప్తే ధరించేది కాదనమాట. అటువంటిది వెంకటగిరి పోలేరమ్మ జాతర ఎలాగో గూడూరుకి శ్రీ ఆంజనేయ స్వామి జెండా ఉత్సవం అంత ప్రత్యేకత కలిగిందిగా భావిస్తారు. మా ఊర్లో జరిగే జెండాల ఉత్సవం చాలా ఘనంగా జరుగుతుంది. లైక్ దసరా అంటే మైసూర్, నెక్స్ట్ గూడూరు అనేది గొప్పగా మేము అనుకునే విషయం అనమాట. అండ్ నెక్స్ట్ ఈ ఉత్సవం అసలు ఎందుకు స్టార్ట్ అయింది అనేది ఏంటంటే 77 ఇయర్స్ బ్యాక్ ఊర్లో బాగా వ్యాధులు ప్రబలి జనాలందరూ చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు వ్యాధుల వల్ల. ఆ టైంలో పెద్దవాళ్ళు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఒక నిర్ణయం తీసుకున్నారు. హనుమంతుడిని పూజిద్దాం, అనుస్వామి పూజలు చేస్తే మనకి ఇందులోంచి బయటపడతామా అనే ఒక ఆలోచనతో మొదలైంది ఈ జెండా ఉత్సవం. అప్పుడు ఫస్ట్ అసలు ఇంత పెయింటింగ్స్ ఇవంతా ఏం లేదనమాట. ఒక 6 అడుగుల వైట్ క్లాత్ని తీసుకొని దాని మీద నల్ల బొగ్గుతో సంజీవి పర్వతం పట్టుకున్న ఆంజనేయ స్వామి బొమ్మ వేసి 8 అడుగుల వెదురు బొంగుకి దాన్ని తగిలించి ఊరు మొత్తం తిప్పి బొడ్డు చౌక అంటే ఊరు మధ్యలో సెంటర్ ప్లేస్లో బొడ్డు చౌక ప్లేస్లో పెట్టి దాన్ని పూజలు చేసి ఘనంగా అప్పట్లో తప్పెట్లు చిన్న చిన్న ఉత్సవం లాగా చేసుకున్నారు. ఇది జరిగిన తర్వాత నుంచి నెమ్మదిగా వ్యాధులన్నీ తగ్గి వీళ్ళందరూ హ్యాపీగా ఉండటం స్టార్ట్ అయింది. అంటే వ్యాధులు ఏమంటే హ్యాపీగా ఉన్నారనే కదా. ఇట్లా జరిగిన తర్వాత ఓకే, ఇది చేయడం వల్ల, హనుమంతుడు పూజ చేయడం వల్ల మనకి మంచి జరిగింది, సో ఎవ్రీ ఇయర్ మనం ఇది చేసుకుందామని అందరూ డిసైడ్ అయ్యారు. అప్పటి నుంచి కాలక్రమేణా మార్పుల వల్ల ఇంకా ఘనంగా వైభవంగా కోట్లు వెచ్చించి చేస్తున్నారు. ఊరు మొత్తం ప్రతి వీధి విద్యుత్ దీపాలతో వెలిగిపోతుంది. ఇంకా చెప్పాలంటే వేరే వేరే స్టేట్స్ నుంచి వాళ్ళ కల్చర్స్ అన్నీ ఇక్కడికి వస్తాయి. అండ్ నెక్స్ట్ ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో అందరి ఇళ్లలో చుట్టాలతో హడావుడిగా ఊరు మొత్తం ప్రతి గడప చాలా పండుగగా ఉంటుంది. అందరం కలిసి చేసుకోవడం చాలా ఆనందం. ఈ ఉత్సవానికి మా ఊరు వాళ్ళు, మా చుట్టాలు ఇంతవరకే కాదు, మా ఊర్లో ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ ఇతర దేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తారు. అందరూ వచ్చి ఇది చూసి చాలా ఆనందపడతారు. ఇంకా దీనిలో ఇన్వాల్వ్ అయ్యి చాలా ఎంజాయ్ చేస్తారు కూడా. దేవుడిని భక్తితో మేము హారతులు ఇస్తూ, టెంకాయలు కొడుతూ, వీధి వీధి తిప్పుతూ ప్రతి ఒక్కరు భక్తితో ఫుల్ ఊరు మొత్తం చాలా అందంగా తయారవుతుంది. చెప్పాలంటే ఊరు నిండా జెండాలే, ఊరు నిండా మనుషులే. ఎక్కడ చూసినా నైట్ అంతా కొంచెం కూడా ఎక్కడ ఎవరికి రిలాక్స్ అవ్వరు అనమాట. అంత ఘనంగా చేసుకుంటాం ఈ పండుగని. వేరే వేరే కల్చర్స్ వాళ్ళు అంటే లైక్ కేరళ వాయిద్యాలు కానీ, వేషాలు కానీ, రకరకాల వాళ్ళందరూ వచ్చి చాలా అందంగా ఉంటుంది ప్రతి వీధి కూడా. ఇట్లాంటి పండుగలో నేను ఒక పార్ట్ అవడం ఇది చాలా చాలా అదృష్టం నాకు. భగవంతుడు ఇచ్చిన ఆశీర్వాదం ఇది నాకు. ఈ జెండాలు వేయడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇంకా ఈ అవకాశం ఇచ్చిన ఈ జెండాలు ఇచ్చిన వాళ్ళ ప్రతి ఒక్కరికి, ఈ భగవంతుడికి నేను చాలా రుణపడి ఉంటాను. చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్
ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.